ఈమె అమ్రీన్, ఈమె ఆఫ్రీన్. ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. ముఖాల్లో అమాయకత్వం, కళ్లల్లో మెరుపు, చూసిన వారికి చాలా సాదా సీదాగా కనిపించే స్వభావం. కానీ వీరి వెనక దాగి ఉన్న నిజం తెలిసిన తర్వాత ఇలాంటి పని వీళ్ళు చెయ్యగలరా అని ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఆ నిజం గురించి తెలుసుకుంటే మీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. బయటకు వీళ్ళు ఎంత అందంగా కనిపిస్తున్నారో అంతకంటే లోపల వీరి ఆలోచనలు చాలా డర్టీగా ఉన్నాయి. అయితే ఈ కథ వింటే ఏదైనా సినిమా కథకు ఏమాత్రం తక్కువ కాదు. ఈరోజు మనం భోపాల్ హనీ ట్రాప్ కేసు గురించి తెలుసుకుంటున్నాం. భోపాల్లోని అబ్బాస్ నగర్ అనే ప్రాంతం. ఇది నగరంలోని అత్యంత పేద ప్రాంతాల్లో ఒకటి. ఇక్కడ ఇళ్ల పేరుతో టిన్ షీట్లతో చేసిన చిన్న గుడిసెలే ఉంటాయి. గోడలపై తేవ పేరుకొని ఉంటుంది. వర్షం వస్తే పైకప్పు నుంచి వాన చినుకులు ఇంట్లోకి వచ్చేస్తాయి. వేసవిలో అయితే లోపల బట్టీలలో ఉన్నట్టు వేడిగా ఉంటుంది. తినడానికి సాధారణంగా దాల్ రోటి మాత్రమే. ధరించడానికి పాత బట్టలు, కొన్నిసార్లు చిరిగిన బట్టలు కూడా. కనీస సౌకర్యాలుగా ఒక పాడైన మంచం, ఒక పాత ఫ్యాను, కొన్ని పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. ఇలాంటి జీవితాలు ఇక్కడ ఎన్నో కుటుంబాలు గడుపుతున్నాయి. అలాంటి కుటుంబాల్లో ఒకటి అమ్రీన్ కుటుంబం. ఆమె తన తల్లిదండ్రులు, చిన్న చెల్లెలు ఆఫ్రీన్ మరియు తమ్ముడు బిలాల్తో కలిసి అక్కడే ఉంటుంది. 2006లో వారి కుటుంబం అక్కడికి వచ్చి స్థిరపడింది. కుటుంబాన్ని నడిపేది తండ్రి. ఆయన ఒక్కరే సంపాదించే వ్యక్తి. రోజు మొత్తం బట్టలు కుట్టి సాయంత్రం వచ్చిన డబ్బును ఇంటికి తీసుకొచ్చేవాడు. తల్లి ఆ డబ్బుతో ఏదోలా నెల ఖర్చులను నిర్వహించేది. కుటుంబం చిన్నదే అయినా బాధ్యతలు మాత్రం పెద్దవి. కానీ ఈ మధ్యలో ఇద్దరు చెల్లెళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు. వారి కళలు కూడా పెద్దదవుతున్నాయి. మొదట్లో వారు ఇతర పిల్లల్లాగే ఉండేవారు. కానీ పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వారి ఆలోచనలు మారాయి. ఇప్పుడు వారికి తమ గుడిసె చాలా చిన్నగా, అసహ్యంగా అనిపించింది. నగరపు మెరుపులు పెద్దగా, ఆనందంగా కనిపించాయి. తల్లిదండ్రులు చెప్పేవారు, బిడ్డ కష్టపడి పనిచేస్తే అన్నీ వస్తాయి. త్వరగా ధనవంతులు కావాలనే దారి సరి అయినది కాదు. కానీ కళల వేగం పెరిగినప్పుడు సహనం భారంగా అనిపిస్తుంది. కాలం గడిచింది. ఇద్దరు చెల్లెళ్ళు పెద్దవాళ్ళయ్యారు. తండ్రి ఆందోళన కూడా పెరిగింది. ఒకరోజు ఆయన తన కూతుళ్ళ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి తర్వాత బాధ్యతలు తగ్గుతాయని అనుకున్నాడు. కానీ ఇక్కడే కథలో మొదటి మలుపు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే అమ్రీన్ ఇప్పటికే ఒక అబ్బాయితో ప్రేమలో ఉంది. ఆ అబ్బాయి హిందూ మతానికి చెందినవాడు. ఇద్దరి ప్రేమ చాలా ముందుకు వెళ్ళింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అమ్రీన్ ఈ విషయం కుటుంబానికి చెప్పినప్పుడు వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఎందుకంటే తమ కూతురు ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదు. దాంతో అమ్రీన్ తన బాయ్ ఫ్రెండ్ను ఇస్లాం మతం స్వీకరించమని ఒత్తిడి చేసింది. మొదట అతను తన మతాన్ని వదలాలని అనుకోలేదు. కానీ అమ్రీన్ ఒత్తిడి చేయడంతో చివరకు అతడు మతం మార్చుకున్నాడు. ఆ తర్వాత 2016లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ఆఫ్రీన్కు కూడా పెళ్లి జరిగింది. కొన్ని నెలలకే ఇద్దరు పెళ్లి జీవితాల్లో సమస్యలు మొదలయ్యాయి. ఆఫ్రీన్కు తన భర్తతో గొడవలు పెరిగాయి. చివరకు ఆమె తన మామగారి ఇంటిని వదిలి మళ్ళీ తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. అయితే వెళ్లే ముందు ఆమె దహేజ్ వేధింపుల కేసు పెట్టింది. ఇక అమ్రీన్ కూడా తన భర్తతో విభేదాలు పెంచుకుంది. చివరకు 2021లో ఆమె కూడా విడాకులు తీసుకుంది. తన బిడ్డతో తిరిగి ఇంటికి వచ్చింది. అప్పటికే పరిస్థితులు తారుమారైపోయాయి. కోవిడ్ సమయంలో వారి తండ్రి మరణించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత కష్టంగా తయారైంది. బాధ్యతలు పెరిగాయి. దాంతో ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. తమ అందం, మాట్లాడే తీరును ఉపయోగించుకొని వేరు స్పా సెంటర్లలో పనిచేయడం ప్రారంభించారు. మొదట అన్ని సాధారణంగా కనిపించాయి. వారు పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చేవారు. ఇంటికి కొంత డబ్బు రావడం ప్రారంభమైంది. కుటుంబం కొంత ఊపిరి పీల్చుకుంది. కానీ కొద్ది కాలానికే పెద్ద మార్పులు కనిపించాయి. ముందు కష్టంగా అద్దె చెల్లించేవారు. ఇప్పుడు ఖరీదైన వస్తువులు ఇంటికి రావడం ప్రారంభమైంది. బట్టలు మారాయి, మొబైల్ ఫోన్లు మారాయి. ముఖ్యంగా రాత్రిళ్ళు వారి గుడిసె ముందు ఆగే కార్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. మొదట్లో పక్కవారు బహుశా పని బాగా జరుగుతుందేమో అని అనుకున్నారు. కానీ రాత్రిళ్ళు కార్ల రాకపోకలు పెరగడంతో అనుమానం పెరిగింది. అబ్బాస్ నగర్ చిన్న ప్రాంతం. అక్కడ ఏదీ దాచిపెట్టలేరు. చుట్టుపక్కల వారికి ఇట్టే తెలిసిపోతుంది. ప్రజలు ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఇంత త్వరగా ఇంత డబ్బు ఎలా వచ్చింది? రాత్రిళ్ళు ఎవరు వస్తున్నారు? జవాబుల బదులు కోపం వచ్చింది. ఇద్దరు చెల్లెళ్ళు పక్కవారితో గొడవ పడ్డారు. కొన్ని సందర్భాల్లో పోలీసులను కూడా పిలవాల్సి వచ్చింది. ఈ సమయంలోనే వారి జీవితంలో చందన్ యాదవ్ అనే వ్యక్తి ప్రవేశించాడు. అతడు భోపాల్లోని షాహపూర్ మరియు చునాభట్టి ప్రాంతాల్లో ఉన్న ఎస్పీ సెంటర్లో మేనేజర్గా పనిచేసేవాడు. అతడి ద్వారా ఇద్దరు చెల్లెళ్ళు అక్కడ పనిచేయడం ప్రారంభించారు. కొంతకాలంలో అమ్రీన్
ఇంకా చందన్ మధ్య దగ్గరతనం పెరిగింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. కొద్ది కాలానికి వారి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. 2023లో ఇద్దరు చెల్లెళ్ళు ఆ గుడిసెను వదిలి నగరంలోని పాష్ ప్రాంతానికి మారిపోయారు. షోహంగాబాద్ రోడ్లో ఉన్న సాగర్ రాయల్ విల్లా అనే అపార్ట్మెంట్లో నివసించడం ప్రారంభించారు. గుడిసె నుంచి నేరుగా లగ్జరీ ప్లాట్, అది కూడా కేవలం 3 సంవత్సరాల్లో. ఇది అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఆ ఫ్లాట్లో అమ్రీన్, ఆఫ్రీన్ మరియు చందన్ కలిసి లివ్ ఇన్ రిలేషన్లో ఉండేవారు. అమ్రీన్ బిడ్డ కూడా అక్కడే ఉండేది. కానీ వారి తల్లి జేబా మరియు తమ్ముడు బిలాల్ పాత ప్రాంతంలోనే ఉండేవారు. ఈ సమయంలో అమ్రీన్ చందన్ను కూడా ఇస్లాం మతంలోకి మార్చాలని ప్రయత్నించింది. ప్రేమలో అంధుడైన చందన్ చివరికి మతం మార్చుకున్నాడు. కానీ తన పేరు మాత్రం మార్చలేదు. కాలం గడిచే కొద్దీ ముగ్గురు కలిసి ఒక చీకటి అక్రమ వ్యాపారంలోకి దిగిపోయారు. డబ్బు ఉన్న అందులో మోసం, అసభ్యత, నేరం నిండిపోయి ఉంది. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో వారు సెక్స్ ర్యాకెట్ ప్రారంభించారు. వారి మొదటి బలి 2 పిల్లలను ఒంటరిగా పెంచుతున్న 30 సంవత్సరాల పేద మహిళ. ఆమె ఉద్యోగం కోసం భోపాల్కి వచ్చింది. అదే సమయంలో ఆమెకు ఆఫ్రీన్ పరిచయమైంది. ఆమెకు ఒక ఆఫర్ ఇచ్చింది. నువ్వు ఫుల్ టైం మెయిడ్గా పనిచేస్తే ఇక్కడే ఉండడానికి, తినడానికి కూడా ఏర్పాటు చేస్తాం అంది. తెలియని నగరంలో ఇంత సహాయం చూసి ఆ మహిళ నమ్మింది. వారి ఫ్లాట్లోకి వెళ్ళి ఉండడం ప్రారంభించింది. అక్కడి నుంచి వారి నల్ల వ్యాపారం మొదలైంది. మొదట్లో 2 అక్క చెల్లెళ్ళు ఆ మహిళకి ఎటువంటి కష్టం లేకుండా చాలా బాగా చూసుకున్నారు. ఒకరోజు రాత్రి వాళ్ళిద్దరూ మహిళని ఒక పార్టీకి తీసుకెళ్తాము, మంచిగా తయారవమని చెప్పారు. పార్టీకి వెళ్లడం ఇష్టం లేకపోయినా వారిద్దరి మీద ఉన్న నమ్మకంతో బయలుదేరి వెళ్ళింది. అక్కడ అమ్రీన్ కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి ఇచ్చింది. తర్వాత ఒక రూమ్కి తీసుకెళ్లి అక్కడ కొంతమంది అబ్బాయిలకు అప్పగించింది. ఆ అబ్బాయిలు ఆ మహిళతో ఆనందం పొందడానికి ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ల వీడియోలని చిత్రీకరించారు. మర్నాడు ఆ మహిళ తనకు జరిగిన అన్యాయానికి వాళ్ళని నిలదీస్తే వీడియోలు ఇంటర్నెట్లో పెడతామని బెదిరించారు. అది మొదలు ఆ మహిళతో వ్యాపారం మొదలుపెట్టారు. ఇష్టం లేకపోయినా వీళ్ళకు భయపడి ఆ మహిళ అనేక చోట్లకు వెళ్ళవలసి వచ్చింది. ఆ పనులకు చందర్ కూడా చేయగలిపాడు. వీళ్ళ ముగ్గురి ఆశకి అంతు లేకుండా పోయింది. ఈ సమయంలోనే వారికి 21 సంవత్సరాల అమ్మాయి పరిచయమైంది. ఆమెను కూడా పార్టీకి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన డ్రింక్ తాగించి ఆమెను అసభ్యంగా వీడియోలు తీశారు. కథ ఇంకా ఇలాగే కొనసాగుతూ పోతోంది. వారు మహిళలను పార్టీలకు తీసుకెళ్లడం, డ్రింక్స్లో మత్తుమందు కలపడం, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం, ఇతర నగరాలకు పంపడం, బలవంతంగా మత మార్పిడి చేయాలని ఒత్తిడి చేయడం మొదలైనవి. వారి వల్ల ఒక బ్యూటీ పార్లర్ నడుపుతున్న మహిళ, కాలేజ్ అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. చివరకు ఫిబ్రవరి 22, 2026న ఒక బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. తర్వాత మరో మహిళ కూడా ఫిర్యాదు చేసింది. ఇద్దరి కథల్లో ఒకే పేర్లు రావడంతో పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. तो मुझे ये बोलकर दवा दिया गया कि हम लोगों की बहुत पहचान है, तुम्हारी फोटो वायरल की कर दी जाएगी. पहले एक अच्छी बहन बनकर हमें उसने अच्छे से रखा, ये कपड़े पहनो, वो कपड़े पहनो, यहाँ चलो, वहाँ चलो, और वो सब रिकॉर्ड करके रखा. और उसी चीज को लेकर हमें ब्लैकमेल किया गया. किसने रखा? आमरीन ने, आमरीन, चंदन और भी लोग. పోలీసులు వారి ఫ్లాట్ పై దాడి చేసి అమ్రీన్, ఆఫ్రీన్ మరియు చందన్ను అరెస్ట్ చేశారు. వారి ఫోన్లలో అనేక మహిళల ఫోటోలు, ఆధార్ కార్డులు, వాట్సాప్ గ్రూపులు మరియు అనిశ్చిత వీడియోలు దొరికాయి. దర్యాప్తులో ఈ రాకెట్ గుజరాత్ మరియు ముంబై వరకు విస్తరించినట్టు తెలిసింది. ఈ రాకెట్ కు మాస్టర్ మైండ్ అమ్రీన్, ఆమెకు సహకరించింది ఆఫ్రీన్ మరియు చందన్ కూడా ఇందులో భాగమయ్యాడు. ఇంకా బిలాల్, యాసిర్, చాను వంటి వ్యక్తులను పోలీసులు వెతుకుతున్నారు. ఈ కేసులో చాలా మంది బాధితులు బయటకు వచ్చారు. కానీ ఇంకా చాలా మంది తమ గౌరవం కోసం ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఈ కథ మనకు ఒక పెద్ద ప్రశ్న వేస్తుంది. త్వరగా ధనవంతులు కావాలనే ఆశ మనిషిని అంధుడిని చేస్తుందా? ఇది సమాజానికి ఒక హెచ్చరిక కూడా. ఎవరైనా చాలా సులభంగా ఉద్యోగం ఇస్తామని చెబితే, ఎవరైనా చాలా త్వరగా నమ్మకం సంపాదిస్తే, ఎవరైనా అకస్మాత్తుగా చాలా సహాయం చేస్తున్నట్టుగా కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సంఘటనల గురించి అవగాహన పెంచడానికి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చినట్టే కదా, కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ది సైలెంట్ ట్రూత్ నుండి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి.